తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. వీడియో మొదలు పెట్టకముందు మకర రాశి వారికి చిన్న విన్నపం. అది ఏమిటంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పే అంశాలు మీకు దగ్గరగా ఉంటే కామెంట్ చేయండి. మకర రాశి వారు అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదములు, శ్రవణం నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందిన వారు అవుతారు. మకర రాశి వారికి 26 అక్టోబర్ 2017 నుండి ఏలినాటి శని సంచారం మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మకర రాశి వారు జీవితంలో తీవ్రమైన బాధలు అనుభవించి ఉన్నారు. ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయా? ఈ కష్టాల నుండి ఎప్పుడు మాకు విముక్తి లభిస్తుంది? లేదంటే ఈ కష్టాలు బాధలు ఎప్పుడు ఇలాగే ఉంటాయా? మకర రాశిలో పుట్టడం నేను చేసిన తప్ప అని అనేకసార్లు వీరు ప్రశ్నించుకొని ఉంటారు. ఈ విధంగా భావిస్తున్న మకర రాశి వారికి ఈ బాధల నుండి విముక్తి లభించబోతుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఏలినాటి శని సంచారం వీరికి 29 మార్చి 2025 రాత్రి 9 గంటల 50 నిమిషములకు ముగుస్తుంది. అంటే దాదాపు ఇంకా 8 నెలల తర్వాత ఏలినాటి శని సంచారం నుండి మకర రాశి వారికి పూర్తిగా విముక్తి లభించనుంది. ఇప్పటికే ఈ ప్రభావం మీకు కనిపిస్తూ ఉండొచ్చు కూడా. ఈ విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఏలినాటి శని 1 మరియు 2 దశలు ముగించుకొని 3వ దశలో చివరి కాలాన్ని ఫేస్ చేస్తున్న మకర రాశి వారికి అనేక సానుకూల అంశాలు కలిసి రాబోతున్నాయి. అవి ఏమిటంటే ఏలినాటి శని సంచారం 1, 2 దశల కంటే 3వ దశలో శనీశ్వరుడు అంత ఎక్కువ ప్రభావం చూపించడు. అలాగే మకర రాశి వారికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి మిగతా రాశులను మినాయిస్తే మకర రాశి వారిని శని ఎక్కువ బాధించడని చెప్పవచ్చును. మరొక కలిసి వచ్చే అంశం ఏమిటంటే 29 జూన్ 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు శని వక్రగతి సంచారం కారణంగా శని ఇచ్చే చెడు ఫలితాలు వీరిపై పెద్దగా ప్రభావాన్ని చూపించవని చెప్పవచ్చును. అలాగే గురు భగవానుడు మే 1, 2024 నుండి దాదాపు 1 సంవత్సరం పాటు పంచమ స్థానంలో సంచారం చేయటం వలన వీరికి యోగిస్తుందని చెప్పవచ్చును. ఈ కాలంలో శని ఇచ్చే చెడు ఫలితాలు ప్రభావాన్ని చాలా వరకు గురు భగవానుడు తగ్గిస్తాడు. అనగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరడం, వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడి ధనాదాయం పెరగడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం, గృహం కొనాలనుకునే వారికి లేదా నూతన గృహం నిర్మించాలనుకునే వారికి రుణములు లభించడం జరుగుతుంది. ఇంటా బయట సమస్యల నుండి బయటపడతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగవడం, రుణ బాధల నుండి విముక్తులు కావడం జరుగుతుంది. వీరిపై నరఘోష ప్రభావం తగ్గి ముఖవర్చస్సు కాంతివంతంగా తయారవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా మారుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో సర్పగ్రహాలైన రాహువు మకర రాశి వారికి తృతీయంలో సంచారం చేయటం వలన ప్రయత్నపూర్వకంగా ఏ పని తలపెట్టినా తప్పకుండా మంచి ఫలితాన్ని కలుగజేస్తాడు రాహువు. మీ గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విదేశీ యోగం కలిసి వస్తుంది. విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగంలో జీతం పెరగడం, ప్రమోషన్ రావటం జరుగుతుంది. వ్యాధుల నుండి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఈ కాలంలో ధనమునకు లోటు లేకుండా జీవనం కొనసాగిస్తారు. అలాగే మరొక ప్రధాన గ్రహమైన కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయటం వలన సంఘంలో మీకు మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి ఉద్యోగం లభించి ధనాదాయం పెరుగుతుంది. వీరికి ఆధ్యాత్మికంగా దైవభక్తి పెరిగి దైవం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మకర రాశి వారికి లభిస్తుందని చెప్పవచ్చును. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. శత్రువులు మిత్రులు అవడం జరుగుతుంది. రాశిచక్రం భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం వలన అద్భుతమైన యువకాలని ప్రసాదిస్తాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కనుక మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురువు, రాహువు, కేతువు యొక్క సంచారం అద్భుతమైన రాజయోగ కాలాన్ని అందిస్తారు అనడంలో సందేహం లేదు. శని భగవానుడు కలిగించే కొద్దిపాటి ఏలినాటి శని ఫలితాల వలన అనగా పనుల యందు ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కానీ తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఒత్తిడితో కూడిన జీవితం ఉన్నా అధిగమిస్తారని చెప్పవచ్చును. అలాగే అధిక వ్యయం అనగా
పనికిరాని వాటిపై ఖర్చులు అధికంగా చేయడం జరుగుతుంది. అట్టి వాటిని గ్రహించి సరిదిద్దుకోవాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. వీరి అతి నమ్మకం వీరికి చెడు చేస్తుంది కాబట్టి పనులు మొదలుపెట్టే ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మంచిది. అదేవిధంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్నది ఎవరు? అవసరాన్ని బట్టి ప్రేమను నటిస్తూ మీ వాళ్ళుగా నటిస్తున్నది ఎవరు? మిమ్మల్ని మోసం చేస్తున్నది ఎవరు గుర్తించి నడుచుకోవడం మంచిది. మకర రాశి వారు గత 6.5 సంవత్సరములుగా ఏలినాటి శని సంచారం వలన జీవితంలో మీరు ఎదుర్కొన్న తీవ్రమైన సమస్యల ద్వారా, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా అనేక జీవిత పాఠాలు నేర్చుకొని ఉన్నారు కాబట్టి దాదాపుగా మరో 8 నెలల్లో ఏలినాటి శని సంచారం నుండి విముక్తులు కాబోతున్న మకర రాశి వారు జీవితాన్ని గొప్పగా చదివి ఉన్నారు కాబట్టి వీరి ఆలోచన తీరులోని, వీరి నడవడికల్లోని, వీరి మాటల్లోని, వీరి అలవాటుల్లోని క్రమశిక్షణ ఖచ్చితంగా కనిపిస్తుంది. తద్వారా జీవితంలో వీరు అనుకున్నది సాధించడానికి ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తారు అనడంలో సందేహం లేదు. అదేవిధంగా ఏలినాటి శని సంచారం ముగిసి దాదాపు 2 సంవత్సరంల 3 నెలల తర్వాత అనగా 3 జూన్ 2027 నుండి అర్ధాష్టమ శని సంచారం మొదలై 17 ఏప్రిల్ 2030తో ముగుస్తుంది. ఇందుకు వీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఏలినాటి శని సంచారంలో వీరు అనేక అనుభవాలను చూసి మంచి చెడులను నేర్చుకుని ఉన్నారు కాబట్టి తదనుగుణంగా వీరి నడవడిక ఉంటుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని సంచారం వీరికి పెద్దగా చెడు చేయదని చెప్పవచ్చును. మకర రాశి వారి జీవితంలో కీలకంగా ఉన్న ఈ కాలంలో గణపతి ఆరాధన చేయడం చాలా మేలు చేస్తుంది. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంను సందర్శించడం చేసుకోవాలి. మకర రాశి వారికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రంను శనీశ్వరుడికి ఇవ్వాలి. అలాగే మరో నల్లని వస్త్రంను కానీ నల్లని గొడుగును కానీ బ్రాహ్మణుడికి ఇవ్వాలి. గోవులకు ఆహారం తినిపించాలి. ఆకలిగా ఉన్న వారికి ఆకలిని తీర్చగలిగితే మాత్రం మీ జీవితంలో ఉన్న సకల దోషాలు తీరిపోతాయి. వీరు క్రమం తప్పకుండా దాన ధర్మాలు చేయటం చాలా మంచిది. అలాగే మకర రాశి వారు వారి జీవితకాలం పాటు పాటించవలసిన పరిహారం ఏమిటంటే పాలు, పెరుగు, ఉప్పును మీ చేతులతో ఎవరికీ దానం చేయకూడదు, ఎవరికీ ఇవ్వకూడదు. చివరిగా నేను చెప్పిన అంశాలు మీకు దగ్గరగా ఉంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే కనుక వీడియోని ప్రమోట్ చేసి నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. ధన్యవాదములు.